హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనము ఈ రౌండప్ అయితే చేస్తున్నాం. అందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము అదర్స్లో ఉన్నాం. ఈ అదర్స్లో భాగంగా ఈ క్లాస్లో మనము సైన్స్ ఆవిష్కరణలు అని చెప్పేసి, వైద్య ఆవిష్కరణలు అని చెప్పేసి, వ్యాధులు అని చెప్పేసి ఏవైతే ఈ 3 మంత్స్లో మనకి వార్తల్లో ఉన్నాయో ఆ అంశాలను చూస్తాం. ఈ అదర్స్లో మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసినామంటే ఏఐ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వార్తల్లో ఉన్నాయి. ఐఐటీస్, అదేవిధంగా వ్యాక్సిన్స్, ఇవి ఏవైతే వార్తల్లో ఉన్నాయో లాస్ట్ వీడియోలో చూసినాం అదర్స్లో. ఇది అదర్స్ సంబంధించి పార్ట్ 2 అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, దీంతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ అనేది ఈ 3 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియోతో. నెక్స్ట్ మనం చూస్తాం ఎన్విరాన్మెంట్ కావచ్చు, అపాయింట్మెంట్స్ కావచ్చు, పర్సనల్ న్యూస్ కావచ్చు, లేదా అవార్డ్స్ కావచ్చు, ఏదో ఒక దాంతో స్టార్ట్ చేసి కంప్లీట్ చేద్దాం. ఓకే రైట్. దీంట్లో చూస్తే మనకి మొట్టమొదటిగా సైన్స్ ఆవిష్కరణ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సైన్స్ ఆవిష్కరణలో భాగంగా మనకి ఓసాట్ అని చెప్పేసి ఒక వర్డ్, మనకి టర్మినాలజీది ఓసాట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇటీవల వార్తల్లో ఉన్న ఓసాట్ అని చెప్పేసి దేనికి సంబంధించి అని చెప్పేసి మనకు ఒకవేళ క్వశ్చన్స్ వస్తే కనుక ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇది మనము సైన్స్ ఆవిష్కరణ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ సైన్స్ ఆవిష్కరణలో కూడా మనం ఏంటిదంటే ఇది చిప్ ప్యాకేజింగ్. ఇది మనకి సెమీ కండక్టర్స్ ఉంటాయి కదా, సెమీ కండక్టర్స్ని చిప్ ప్యాకేజింగ్ని మనము ఓసాట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సెమీ కండక్టర్స్లో యూజ్ చేసే ఏవైతే చిప్స్ ఉన్నాయో దాన్ని ప్యాకేజింగ్ని మనం ఓసాట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఏంటంటే ఇండస్ట్రియల్ లాంగ్వేజ్లో పిలుస్తాం. మనకి ఎకనామిక్ లాంగ్వేజ్ అని చెప్పేసి, పాలిటీ లాంగ్వేజ్ అని చెప్పేసి, ఇట్లా ఇండస్ట్రియల్ లాంగ్వేజ్లో ఓసాట్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. రైట్. ఇది మనకు హెచ్సిఎల్ ప్లస్ ఫ్యాక్స్కాన్ సంస్థ మనకి కర్ణాటకలో, ఫ్యాక్స్కాన్ తెలుసు మనకు, హెచ్సిఎల్ ప్లస్ ఫ్యాక్స్కాన్ సంస్థ మనకి సెమీ కండక్టర్స్ అసెంబ్లింగ్ ఏవైతే ఉందో అందులో భాగంగా దీన్ని మనకి టెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ పదం అనేది మనకు వార్తల్లో ఉంది. రైట్. ఓకే, ఇది మనకి ఓసాట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనకి నెక్స్ట్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫేన్ అని చెప్పేసి ఐఐసిజి, ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫేన్. ఇది గ్రాఫేన్ అంటే మనకు తెలుసు, మనకి ఏదైతే గ్రాఫేన్ ఉంటుందో అది మనం పెన్సిల్ తయారీలో కావచ్చు, కార్బన్ రూపాంతరం అని చెప్పి చెప్పుకుంటాం. అయితే దానికి సంబంధించి ఇండియా యొక్క మొట్టమొదటి సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం అంటే త్రిశూర్, కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. త్రిశూర్ ఎక్కడ అంటే కేరళలో. ఓకే, గ్రాఫైన్ సంబంధించి సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, త్రిశూర్ కేరళలో భాగంగా ప్రారంభం చేసుకుంటున్నాం. ఇది మనకి కేరళ డిజిటల్ యూనివర్సిటీ మనకి స్టార్ట్ చేస్తుంది. కేరళ డిజిటల్ యూనివర్సిటీ. ఓకే, కేరళ డిజిటల్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్ అని చెప్పేసి ఈఎంటీ అని చెప్పేసి పిలుస్తాం. అదేవిధంగా టాటా స్టీల్ లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్. ఐఐసిజి అనేది సెంటర్ ఫర్ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్ అని చెప్పేసి, దాంతోపాటు మళ్ళీ టాటా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి రెండింటి యొక్క జాయింట్ వెంచరు. ఇది మనకి ఏది నిర్వహిస్తుందంటే డిజిటల్ యూనివర్సిటీ మనకి నిర్వహిస్తుంది. గ్రాఫేన్ అనేది మనకు కార్బన్ రూపాంతరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తుంది దీని సెంటర్ అని చెప్పేసి అంటే త్రిశూర్, కేరళ. ఓకే రైట్, అంతే. ఇది మనకు గ్రాఫేన్ అనేది షట్కోణ ఆకృతిలో ఉంటుంది, నెక్స్ట్ బోయింగ్ ఇండియా అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ అనేది మనకి ఫస్ట్ టైం ఇది యూఎస్ఏ సంబంధించి, కాకపోతే ఫస్ట్ టైం మనకి అవుట్ ఆఫ్ యూఎస్ఏలో అంటే అమెరికా నుంచి బయట దేశంలో ఫస్ట్ టైం మనకి స్టార్ట్ చేయబోతున్నారు. మనకి బెంగళూరులో. సో గుర్తుపెట్టుకోవాలి, బోయింగ్ ఇండియా, అదేవిధంగా ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్. బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్ అనేది మనకి ఎక్కడ అంటే బెంగళూరులో స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం దేనికి సంబంధించి అంటే విమానాల తయారీ, అదేవిధంగా మనకి అమెరికా యొక్క అంటే ఇతర కంట్రీలో ఫస్ట్ టైం, వెలుపలి కంట్రీలో భాగంగా ఫస్ట్ టైం ఈ సెంటర్ మనం బెంగళూరులో స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంపార్టెంట్. బోయింగ్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కంపెనీ మనకి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది 19th జనవరిన మోడీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంపార్టెంట్. బోయింగ్ సుకన్య విమానయాన రంగంలో మరింత మంది మహిళల ప్రవేశం
కోసం అని చెప్పేసి మనకు ఒక స్కీమ్ ఉంది, బోయింగ్ సుకన్య అని చెప్పేసి. ఓకే, ఈ బోయింగ్ సుకన్యలో భాగంగా మహిళలు వాళ్ళ కోసం మహిళలు విమాన రంగంలో అధిక ప్రాముఖ్యత ఇచ్చే దానికోసం స్కీము ఇది BIEAC అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడడం, ఇది ఒక ఆవిష్కరణ మనకి. ఏంటంటే ఫస్ట్ టైం సైంటిస్ట్ మనకి క్యాప్చర్ ప్లాంట్స్ ట్రాకింగ్ జపాన్ సైతామా యూనివర్సిటీ, అంటే మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడడం అనే ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది జపాన్ సంబంధించి ఆవిష్కరణ, అంటే కనుక్కోవడం జరిగింది. సైతామా యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సైతామా యూనివర్సిటీ. రైట్. నెక్స్ట్ టైమ్ టూత్, ఇంకొక అంశం ఏంటంటే టైమ్ టూత్. బెంగళూరులో చెందిన ఇంజనీరింగ్ కంపెనీ అనేది మనకి భారతదేశం యొక్క ఫస్ట్ దేశంగా తయారు చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్ ప్యాసింజర్ యొక్క సీట్ వింగ్స్ని ఇండియా 2024లో భాగంగా ఇది మనకి ఆవిష్కరణ చేస్తున్నారు. టైమ్ టూత్ అని చెప్పేసి ఎయిర్ క్రాఫ్ట్ ప్యాసింజర్ సీటు. ఓకే, ఫస్ట్ టైం ఏంటంటే దేశీయంగా తయారు చేయబడిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్యాసింజర్ సీట్ని మనకి వింగ్స్ ఇండియా 2024లో ఈ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఆవిష్కరణ చేయడం ఉంది. టైమ్ టూత్ అని చెప్పేసి బెంగళూరు చెందిన ఇంజనీరింగ్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ల్యాబ్లో చేపల మాంసం అని చెప్పేసి వార్తలు ఉంది మనకి. చేపలు జనరల్గా మనకి చేపల మాంసం చేపల నుంచి వస్తుంది, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇటీవల చికెన్ కూడా మనం అట్లా తయారు చేసుకున్నాం. అంటే ఈ మీట్కి సంబంధించి దాదాపు అన్ని ల్యాబ్లో తయారు చేసే ప్రాసెస్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తాం. అట్లా ఇప్పుడు మనకి చేప ల్యాబ్లో కూడా చేపల తయారీ చేస్తుందట ICR అని చెప్పేసి మనకి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ సెంటర్ మెరైన్ ఫిషరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దానికి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ కింద వస్తుంది కదా, కొచ్చి. ఓకే, ఇది ల్యాబ్లో చేపల మాంసం అని చెప్పేసి. ఓకే, చిన్న అంశమే, కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి. నీట్ మీట్ బయోటెక్ ప్రైవేట్ స్టార్టప్లో భాగంగా ఇది చేస్తున్నారు. అంటే నీట్ మీట్ బయోటెక్ అనేది ఒక ప్రైవేట్ స్టార్టప్. ఇది మనకి సముద్రం అవసరం లేకుండానే అదేవిధంగా సముద్ర ఆహారోత్పత్తి అనేది తయారు చేస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్, అంటే ఇది మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా చేస్తున్నాం. ఎందుకంటే ICMR అనేది గవర్నమెంట్ సంబంధించి, అదేవిధంగా ఈ నీట్ మీట్ బయోటెక్ అనేది ప్రైవేట్ సంస్థ. సో ల్యాబ్లో చేపల మాంసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి జనరల్గా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇది ఏంటంటే మనకి ఏవైతే ఆహార పదార్థాలు మనకి ప్రాసెసింగ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే డబ్బాల్లో వచ్చేటివి కావచ్చు, ప్యాకింగ్లో వచ్చేటివి కావచ్చు, ప్రాసెసింగ్ ఫుడ్స్ అన్నీ మనకి ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమలో తయారవుతాయి. ఈ తయారీలో భాగంగా మనము ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి మనకి ఉంటే తయారీలో భాగంగా తయారయ్యాయి, అంటే అందులో ఉంటాయి ప్రొడక్ట్స్లో భాగంగా. ఎట్లా వస్తాయంటే ఇవి ప్రాసెసింగ్ ఫుడ్లో భాగంగానే ఉంటాయి. ఈ ప్రాసెసింగ్ ఫుడ్ని ఏవైతే ఉన్నాయో ఈ కొన్ని కంట్రీస్ అనేటివి ఎలిమినేట్ చేసినాయి. ఆ కంట్రీస్ని ఏం గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ని ఇటీవల మనకి ఎలిమినేట్ చేసిన దేశాలు ఏవని చెప్పేసి అంటే మనకు కొన్ని కంట్రీస్ ఇచ్చిండు. డెన్మార్క్ వార్తల్లో ఉంది, ఇది ఇలాంటి ఇంపార్టెంట్ మనకి. డెన్మార్క్, పోలాండ్, అదేవిధంగా లిథువేనియా, అదేవిధంగా సౌదీ అరేబియా, అదేవిధంగా థాయిలాండ్. ఏవైతే ఈ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయో అవి మనకి ఇండస్ట్రియల్ పరిశ్రమలో భాగంగా మనకి ఫుడ్ ప్రాసెసింగ్లో భాగంగా ఉంటాయి. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ని మనకి ఇటీవల ఎలిమినేట్ చేసిన దేశాలు ఏమంటే డెన్మార్క్, పోలాండ్, లిథువేనియా, సౌదీ అరేబియా, థాయిలాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే సర్టిఫైడ్ బై WHO కూడా ఆమోదించడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనకి ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ అనేది ప్రాసెసింగ్ ఫుడ్లో ఉంటాయి. ఇది ఎక్కువ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ని, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచుతాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ ఇటీవల మనకి ఎలిమినేట్ చేసిన దేశాలు అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే నేషనల్ సైన్స్ డే ఆఫ్ థీమ్ మనకి. ఇది మనం అక్కడ చూడాలి, యాక్చువల్గా చూసినట్టున్నది స్పేస్లో. వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికత అని చెప్పేసి ఉంది. వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికత, నేషనల్ సైన్స్ డే థీమ్. నేషనల్ సైన్స్ డే ఎప్పుడు మీరు ఆన్సర్ చేయండి.
రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం 3 సెమీకండక్టర్ ప్లాంట్స్‌కి ఆమోదం తెలిపింది. ఇది మనకు వార్తల్లో ఉంది. 3 సెమీకండక్టర్స్ ఆమోదం. దీని వర్త్ ఎంత అంటే 1.26 లక్షల కోట్లు. ఇది ఈ 3 సెమీకండక్టర్స్ ఎక్కడెక్కడ అంటే మనకి ఫస్ట్ ఇవి ప్లేస్ 100% గుర్తుపెట్టుకోవాలి. ధోలవీరా ఎక్కడ గుజరాత్లో ఉంటాయి తెలుసు మనకి, ధోలవీరా. రైట్. ఇది టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ తైవాన్ కంపెనీ అయిన పిఎస్ఎంసి పవర్ చిప్ సెమీకండక్టర్స్ అని మనకి పీడిఎఫ్లో ఉంది, మీరు ఒకసారి చూసుకోండి దాన్ని. టాటా స్టీల్స్ అని చెప్పేసి ఇంకొకటి తైవాన్ కంపెనీ, దాని పేరు ఏంటంటే మనకి పిఎస్ఎంసి అని చెప్పేసి. ఇది ఫస్ట్ సెమీకండక్టర్ యొక్క సెంటర్ ప్లాంట్. ఓకే, ఇది ఫస్ట్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అంట. ఫస్ట్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అనేది ధోలవీరా గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండోది మనకి సనంద్, ఇది కూడా గుజరాతే, సనంద్. రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ జపాన్ది, ఇది స్టార్ మైక్రో ఎలక్ట్రానిక్స్, రెనెసాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టార్ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇదేమో జపాన్ కంట్రీ. ఇట్లాంటి అన్ని ఇంపార్టెంట్ అంటే సెమీ కండక్టర్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అందులో మనం ధోలవీరా ఒకటి ప్లాంట్, రెండోది సనంద్, స్టార్ మైన్స్, అదేవిధంగా రెనెసాన్స్, ఇదేమో స్టీల్ అండ్ తైవాన్ కంపెనీకి సంబంధించి. మూడోది చూస్తే మనము మోరిగావ్, అస్సాం. మోరిగావ్ అస్సాం. ఇది మనకి టాటా సెమీకండక్టర్స్ అసెంబ్లీ అండ్ టెస్ట్ లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టాటాలో ఎక్కువ ఉన్నాయి చూడండి, టాటా సెమీకండక్టర్స్ అసెంబ్లీ అండ్ టెస్ట్ లిమిటెడ్ అని చెప్పేసి. ఇవి మూడు మనకి ఏంటి సెమీకండక్టర్స్ యొక్క ప్లాంట్స్. ధోలవీరా గుజరాత్, సనంద్ గుజరాత్, మోరిగావ్ అస్సాం, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. టాటా స్టీల్ ఒకటి, తైవాన్ కంపెనీ రెండోది, ఇదేమో రెనెసాన్ ఒకటి, స్టార్ మైన్స్ ఒకటి, ఇది టాటా సెమీకండక్టర్స్ అసెంబ్లీ అని చెప్పేసి మూడు ధోలవీరా, సనంద్, మోరిగావ్. ఓకే, ఇవి మూడు సెమీకండక్టర్స్ ప్లాంట్ ఆమోదం తెలిపినాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలో తేలికపాటి హ్యాండ్ బ్యాగ్ ఒక చిన్న ఆవిష్కరణ కాబట్టి మనకు వార్తల్లో ఉంది. ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని తయారు చేసినట. కోపర్ని మనకి వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్, జస్ట్ 37 గ్రామ్స్. ఏంటంట ప్రపంచంలోనే తేలికపాటి బ్యాగ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పదార్థం ఏంటంటే ఏరోజెల్, అంటే 99% గాలి ఉంటాయట, ప్లస్ 1% గాజు. 99% చూడండి, 37 గ్రామ్స్ అంటే చూడండి, 99% గాలి ప్లస్ 1% ఏమో గాజు పదార్థం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మన తయారీలో సహాయం ఏంటంటే అయోనిస్ మిచోలౌడిస్ అని చెప్పేసి ఉంది, మిచోలౌడిస్. ఓకే, నెక్స్ట్ అంశం చూస్తే ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అణు విద్యుత్తుల స్వదేశీ రియాక్టర్, అణు విద్యుత్ యొక్క స్వదేశీ రియాక్టర్. అయితే ఇది మనకి భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో ఉంటుంది. దీని కోర్ లోడింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం. కోర్ లోడింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కల్పకం, తమిళనాడు కల్పకం ఫస్ట్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్. ఫస్ట్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లో కోర్ లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఏందో చూస్తాం మనం. అయితే ఇది కల్పకం అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి తమిళనాడు తెలుసు. సో ఇక్కడ మనకు జనరల్గా దీని నిర్మాణం ఎవరు చేసిరంటే సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, భావిని అని చెప్పేసి ఉంది. భావిని ఫుల్ ఫామ్ వచ్చేసి భారతీయ నభికీయ విద్యుత్ లిమిటెడ్, భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది మన కంపెనీ నిర్మిస్తుంది. ఇది మనకి భారతదేశం యొక్క 3 దశల అణు కార్యక్రమాల్లో భాగంగా కీలకమైన 2వ దశలోకి ప్రవేశిస్తున్నాం. దీనికి ఈ అణు విద్యుత్ స్వదేశీ రియాక్టర్లు అని చెప్పేసి దీనికి ఒక మనకి 3 దశల్లో ఉంటుంది. ఈ 3 దశల కార్యక్రమం అనేది
హోమే జహంగీర్ బాబా అని చెప్పేసి మనకు హెచ్జే బాబా అని చెప్పేసి మనకు ఉంటాడు. ఓకే, ఈ అణువిద్యుత్తు కార్యక్రమం దీంట్లో 3 దశలు ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ది యురేనియం, రెండోది ప్లూటోనియం, థర్డ్ది థోరియం అని చెప్పేసి ఉంటాయి. అట్లా ఫస్ట్ది ఏమో సహజ యురేనియం. మీరు ఆన్సర్ చేయండి. ఈ హోమేజీ బాబా అనే అతను మనకి ఫాదర్ ఆఫ్ దేనికి ఉంటారు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, దేనికి పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం హోమేజీ బాబా, హెచ్జే బాబా. రైట్, సహజ యురేనియం ఇది ఫస్ట్ దశ. రెండో దశ ప్లూటోనియం. ఇప్పుడు మనం ఈ రెండో దశలోకి చేరుకున్నాం. దీంతో ఫాస్ట్ బ్రిడ్లో కోర్ లోడింగ్ అని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం రెండో దశలోకి ప్రవేశించినాం. ఏది అణువిద్యుత్ స్వదేశీ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్లో భాగంగా. నెక్స్ట్ది థోరియం. ఈ 3 దశల కార్యక్రమాన్ని హెచ్జే బాబా మనకి రూపొందించడం జరిగింది కాబట్టి సో ఈ 3 దశల్లో ఫస్ట్ది సహజ యురేనియం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఇంధనంతో కూడిన ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇది వాటర్తోనే మనం ప్రెజర్ చేసి దాని ద్వారా యురేనియంని మనం తీసుకుంటాం. నెక్స్ట్ది ప్లూటోనియం. ప్లూటోనియం ఆధారిత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇది. ఇప్పుడు మనము రెండో దశలోకి ఇది కోర్ లోడింగ్ ద్వారా చేరుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే థోరియం ఆధారిత అధునాతన అణువిద్యుత్ వ్యవస్థ. థోరియం ఆధారిత అణువిద్యుత్ వ్యవస్థ. ఇవి మూడు మనకి హెచ్జే బాబా మన కార్యక్రమంలో భాగంగా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి 3 దశల అణుశక్తి కార్యక్రమం. అయితే మనకి జనరల్గా చూస్తే మనకి కాక్రపార గుజరాత్ స్వదేశంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టరు కాక్రపార. ఇది కాక్రపార గుజరాత్. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ అణువిద్యుత్ స్వదేశీ రియాక్టర్ ఏదైతే ఉందో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో భాగంగా మనం కోర్ లోడింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఒక అంశం. ఎక్కడ అంటే కల్పకం, తమిళనాడులో ఉంటుంది. ఇది నిర్మాణ సంస్థ ఏదంటే బావిని. ఓకే, దీనికి జనరల్గా మనం చేయాలంటే మనకి 3 దశల కార్యక్రమం ఉంది కాబట్టి అందులో మనం రెండో దశకి ప్రస్తుతానికి కోర్ లోడింగ్ అనే దాంట్లోకి వచ్చేసినాం. ఫస్ట్ది ఏమో సహజ యురేనియం, రెండోది ప్లూటోనియం, మూడోది థోరియం. ఇది మనకి జిఎస్. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్లో మనకి కోర్ లోడింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. కల్పకంలో భాగంగా కల్పకం అణువిద్యుత్ కేంద్రంలో. ఓకే, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇది. నెక్స్ట్ చూస్తే మనకి రుబీడియం అటామిక్ క్లాక్ అని చెప్పేసి మనకు వార్తలు ఉంది. ఇది మనం ఆల్రెడీ రుబీడియం అటామిక్ క్లాక్ ఇది స్పేస్లో భాగంగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఇస్రో అభివృద్ధి చేసింది. అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఎక్కడ అంటే అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని చెప్పేసి రుబీడియం అటామిక్ క్లాక్. అయితే ఇది మన భారతదేశంలోనే ఈ స్మార్ట్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు పనిచేయడానికి మనకి సొంత టైం వ్యవస్థ అనేది అందుబాటులోకి వస్తుందంట ఈ రుబీడియం క్లాక్తో. అయితే మనకి ఇప్పటివరకు అమెరికా నెట్వర్క్ను యూజ్ చేసుకున్నాం దీంట్లో భాగంగా. ఇది స్మార్ట్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ దానికి సంబంధించిన ఈ టైమింగ్ ఏదైతే ఉందో సొంత టైం అనేది ఆ వ్యవస్థను ఇంతకుముందు మనం యుఎస్ఏకి సంబంధించిన దాన్ని ఆ నెట్వర్క్ మనం వాడినాం. ఇప్పుడు మనము రుబీడియం అటామిక్ క్లాక్ అనే దాంతో ఇస్రో అభివృద్ధి చేసింది అంటే మన సొంత వ్యవస్థని వాడకంలో తీసుకురాబోతున్నాం. రుబీడియం అటామిక్ క్లాక్ను మొదటిసారిగా 2023లో భాగంగా మనం ఆల్రెడీ రౌండప్లో చూసినాము. NVS 01లో భాగంగా దీంట్లో రాకెట్ ఉంటుంది. ఈ రాకెట్ మనకు వచ్చేసి GSLV F12 అని చెప్పేసి ఉంటుంది. ఈ F12లో భాగంగా ఈ రుబీడియం క్లాక్ను మనం వాడినాం. ఇది మనకి ఆల్రెడీ రీసెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ రుబీడియం అటామిక్ క్లాక్ అనేది ఎవరు తయారు చేసిన అనేది ఇస్రో అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఎక్కడ వాడినామంటే GSLV F12లో మనం వాడినాం. మన సొంత టైం వ్యవస్థ అని చెప్పేసి. ఓకే, ఇది మనకి రుబీడియం అటామిక్ క్లాక్ మనం గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్లో ఇక మన టైం అని చెప్పేసి మనం ఆల్రెడీ దీన్ని చూసినాం. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇసుకకు ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఇంకొకటి ఆవిష్కరణ వార్తల్లో ఉంది. ఇసుకకు ప్రత్యామ్నాయం ఏముంటుందంటే జనరల్గా తయారు చేసిరట.
నిర్మాణ వ్యర్థాలు కావచ్చు, మనకి ఏవైతే కన్స్ట్రక్టివ్ మెటీరియల్ సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి కదా, అలాంటి వ్యర్థాలు, అదేవిధంగా మట్టిలోని ప్రత్యేక పదార్థాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని చొప్పించి మనకి ఈ ఇసుక ప్రత్యామ్నాయం అయితే చేయడం జరిగిందట. ఒక నిమిషం. ఓకే, కనిపిస్తుంది, చూద్దాం. రైట్, ఇది మనకి CO2ని చొప్పించి మనకి ఇసుకకి అయితే ప్రత్యామ్నాయం అయితే కనిపెట్టడం జరిగింది. ఎవరు అంటే ఐఐఎస్సి బెంగళూరు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రక్రియలో మనకి కాల్షియం కార్బోనేట్ స్ఫటికాలు తయారవుతాయి అంట. కాల్షియం కార్బోనేట్ స్ఫటికాలు అయితే తయారవుతాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఇటీవల ఏ సంస్థ అంటే ఐఐఎస్సి బెంగళూరు అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ కార్టిసెల్ థెరపీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ కార్టిసెల్ థెరపీ అనేది ఇటీవల మనకి రెగ్యులర్గా వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసింది సైన్స్ ఆవిష్కరణలు అండి. సైన్స్కి సంబంధించిన ఇన్వెంటేషన్స్ ఉన్నాయి, అవి చూసినాము. ఇప్పుడు చూస్తాం మనము వైద్య ఆవిష్కరణలు. కార్టిసెల్ థెరపీ ఇక్కడ కార్టిసెల్ అంటే జనరల్గా మన హ్యూమన్ బాడీలో మనకి టీ సెల్స్ అని చెప్పేసి కణాలు ఉంటాయి. టీ కణాలు అని చెప్పేసి ఉంటాం, టీ సెల్స్. ఓకే, జనరల్గా టీ సెల్స్ అనుకోండి, ఇట్లా టీ సెల్స్. వీటిని మనము రీప్రోగ్రామింగ్ చేసి మనకి కార్టిసెల్గా మారుస్తాం. ఓకే, రీప్రోగ్రామింగ్ చేసి కార్టిసెల్గా మారిస్తే ఈ కార్టిసెల్ ఏం చేస్తుందంటే మనకి ఈ కార్టిసెల్ థెరపీ దేనికి సంబంధించి అంటే క్యాన్సర్ ఒక చికిత్స. దీన్ని ల్యూకేమియా క్యాన్సర్ సంబంధించిన ఒక థెరపీ చికిత్స. అయితే మనం టీ సెల్స్ని తీసుకొని ఏం చేస్తున్నాం అంటే రీప్రోగ్రామింగ్ చేసి కార్టిసెల్గా మారుస్తున్నాం. ఈ కార్టిసెల్ ఏం చేస్తుంది అంటే మనకి క్యాన్సర్ కణాలని అటాక్ చేస్తుంది. ఓకే, కిల్ చేస్తుంది. వీటిని క్యాన్సర్ కణాలని, అంతే, క్యాన్సర్ కణాలని కిల్ చేయడం ద్వారా మనకి ఈ కార్టిసెల్ థెరపీ అనేది మనకి వార్తల్లో ఉంది. ఈ కార్టిసెల్ థెరపీ ద్వారా మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి ఫస్ట్ కార్టిసెల్ థెరపీ నుండి చికిత్స పొందిన ఫస్ట్ యూకే వ్యక్తి ఎవరంటే మనకి యువన్ తక్కర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యువన్ తక్కర్, తను భారత సంతతి. సో ఇంపార్టెంట్. యువన్ టక్కర్ మనకి గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ హెల్త్ సర్వీస్ ఏర్పాటు చేసిన మనకి ఈ క్యాన్సర్ డ్రగ్ ఫండ్ ద్వారా 1,00,000 మంది కూడా చేరుకోవడం జరిగిందట. ఈ కార్టిసెల్ థెరపీ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా ఇటీవల మనకి 1,00,000 మంది కోలుకోవడం జరిగిందని చెప్పేసి మనం వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరంటే యువన్ టక్కర్, కార్టిసెల్ థెరపీ ద్వారా. రైట్, ఇదొకటి. ఓకే, ఈ కార్టిసెల్ థెరపీ మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఈ కంట్రోల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ డ్రగ్ అని చెప్పేసి మనకి సిడిసిఓ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఈ సిడిసిఓ మనకి ఆమోదం పొందిన మొట్టమొదటి స్వదేశీ కార్టిసెల్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అందులో భాగంగా నెక్సాకార్ 19 అని చెప్పేసి ఉంది. నెక్సాకార్ 19 ఇది కార్టిసెల్ థెరపీలో భాగంగానే ఒక థెరపీ. ఈ నెక్సాకార్ 19 ద్వారా మళ్ళీ మనకి ఫస్ట్ కోలుకున్న వ్యక్తి ఎవరంటే వికే గుప్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వికే గుప్తా. ఇక్కడే మనం యువన్ టక్కర్, ఇదేమో వికే గుప్తా. ఈ వికే గుప్తా మనకి మొట్టమొదటి దేశీయంగా తయారు చేసిన ఈ చికిత్స ఏదైతే ఉందో ఇది నెక్సాకార్ 19, దాని ద్వారా కోలుకున్న వ్యక్తి వికే గుప్తా. ఈ వికే గుప్తా మనకి ఎక్కడ అంటే ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనకు అతిపెద్ద హాస్పిటల్ అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసినాం, ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్. ఇది మనకి ఈ నెక్సాకార్ 19 అనేది మనకి ఐఐటి బాంబే, అదేవిధంగా ఈ బాంబే యొక్క ఇంక్యుబేటర్ ఏదైతే ఉందో ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి ఐఐటి ఈ నెక్సాకార్ని సృష్టించింది ఏదంటే ఐఐటి బాంబే యొక్క స్టార్టప్ వచ్చేసి మనకి ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఇమ్యూనో యాక్ట్ అనేది దీన్ని మనకి నెక్సాకార్ 19 తీసుకురావడం జరిగింది. సో అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్టిసెల్ థెరపీ ద్వారా మొట్టమొదటి కోలుకున్న వ్యక్తి ఎవరంటే యువన్ తక్కర్, భారత సంతతి వ్యక్తి యూకోలో. అదేవిధంగా ఈ కార్టిసెల్ థెరపీలో భాగంగా ఇంకొక థెరపీ ఏదైతే నెక్సాకార్ 19 ద్వారా కోలుకున్న వ్యక్తి ఎవరంటే వికే గుప్తా. ఇది ఐఐటి బాంబే యొక్క స్టార్టప్ అయిన ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కార్టిసెల్ థెరపీ అంటే ఏందో మనం చూసినాం ఆల్రెడీ. ఓకే, టీ సెల్స్ని ప్రోగ్రామింగ్ చేసి ఆ టీ సెల్స్ ప్రోగ్రామింగ్ చేయడం వల్ల మనకి కార్టిసెల్గా మారుతుంది. ఆ కార్టిసెల్ అనేది ఈ ల్యూకేమియా క్యాన్సర్ సంబంధించిన కణాలని అటాక్ చేస్తాయి, కిల్ చేస్తాయి. సో అది మనకి కార్టిసెల్. నెక్స్ట్ జిఎం మస్టర్డ్ అని చెప్పేసి ఇంకొకటి వార్తలో ఉంది.
జిఎం మస్టర్డ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే ఓకే జెనెటిక్ మస్టర్డ్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. జెనెటిక్ మస్టర్డ్ అంటే మనకి జన్యు మార్పిడి అని చెప్పేసి ఇది మనకి ఎందుకు వార్తల్లో ఉంది జిఎం మస్టర్డ్ అంటే మనకి ఇటీవల మనకి సుప్రీంకోర్టు పరిశీలన నేపథ్యంలో వార్తల్లో ఉంది. సుప్రీంకోర్టు ఎందుకు అంటే ఈ జన్యు మార్పిడి పంటలు ఏవైతే ఉన్నాయో, జన్యు మార్పిడి సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటి భద్రత కోసం మనకి ఒక కమిటీ అయితే నియమించింది. ఒక సాంకేతిక నిపుణుల కమిటీ నివేదిస్తే దానికి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని చెప్పేసి అంటాం దీన్ని. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. అయితే ఈ కమిటీని నియమించినప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తే ఇది మనకి నివేదికను ఎందుకు పరిశీలించలేదని చెప్పేసి దీన్ని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. అంటే ఏం లేదు, మనం ఈ జిఎం మస్టర్డ్ మీద ఒక కమిటీ అనేది సాంకేతిక నిపుణుల కమిటీ వేసిళ్ళు. ఆ వేసిన దాన్ని మనకి అయితే ఈ అప్రైజల్ కమిటీకి ఎందుకు నివేదించలేదు, ఎందుకు పరిశీలించలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి జనరల్గా. సో అందుకు వార్తల్లో ఉంది. జనరల్గా మనము జీనోమ్ మస్టర్డ్, జెనెటిక్ మస్టర్డ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తున్నాం అంటే ఫస్ట్ ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ అయిపోయింది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ జీఏసీని ఎందుకు పరిశీలించలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే క్వశ్చన్ చేసింది కాబట్టి వార్తల్లో ఉంది జిఎం మస్టర్డ్. ఈ జిఎం మస్టర్డ్ అనేది ఫస్ట్ మనకి డిఎంహెచ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ఇది ఢిల్లీ యూనివర్సిటీ తయారు చేస్తుంది. అంటే ఈ జన్యు మార్పిడి యొక్క మస్టర్డ్ని ఫస్ట్ మొట్టమొదట ఏదంటే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు తయారు చేస్తారు. ఈ డిఎంహెచ్ అంటే ఏం లేదు, దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి పిలుస్తాం. దారా మస్టర్డ్ హైబ్రిడ్, దారా మస్టర్డ్ హైబ్రిడ్, రైట్. ఈ దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తారు. మొట్టమొదటి జిఎం మస్టర్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో వాణిజ్యపరంగా అనుమతించిన మొట్టమొదటి జిఎం ఆహార పంట జిఎం మస్టర్డ్. ఓకే, లేదు మళ్ళీ ఫస్ట్ మొత్తం మీద ఫస్ట్ అంటేనేమో పత్తి. ఇది ఆహార పంటలో భాగంగా వాణిజ్యపరంగా అయితే ఆహార పంటలో భాగంగా జిఎం మస్టర్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం వార్తల్లో ఎందుకు ఉంది అంటే దీని మీద ఒక టెక్నికల్ కమిటీ అనేది వేసినాం. ఆ కమిటీ ఎందుకు పరిశీలించాలని చెప్పేసి మనకు క్వశ్చన్ చేసింది. సో అందుకు వార్తల్లో ఉంది. జిఎం అంటే ఏంటంటే ఫస్ట్ మనకి దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి 11 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి మొట్టమొదట ఆమోదించింది. ఈ జిఎం మస్టర్డ్ని డిఎంహెచ్ని ఎవరు రూపొందించారు అంటే ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు రూపొందిస్తారు. దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి అంతే. సరే, నెక్స్ట్ న్యూరాలింక్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకా న్యూరాలింక్ అనేది తెలుసు మనకి, ఇటీవల మనకి ఎలన్ మస్క్ ఇటీవల మనకి ఈ న్యూరాలింక్ అనే ఒక కార్యక్రమం, ఇది ఏంటంటే మనకి ఏవైతే మెదడుకు సంబంధించిన వెన్నుపాము సంబంధించిన సమాచారాన్ని కనుక్కోవడం కోసం, దాని యొక్క కదలికలు, దాని మూమెంట్స్ కనుక్కోవడం కోసం ఒక చిప్, మెమొరీ చిప్, ఓకే, మెదడుకు సంబంధించిన చిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ చిప్ని అమర్చడం జరిగింది. మెదడులో అమర్చి దాని యొక్క కదలికలు, దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉందని చెప్పేసి చూడడం వల్ల ఈ పెరాలసిస్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సమస్యలను కనిపెట్టడం వల్ల దానికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ యొక్క బ్రెయిన్ చిప్ని కనిపెట్టడం జరిగింది. దీన్ని న్యూరాలింక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ ద్వారా కనుక్కొని, అంటే మనిషికి మెదడు వెన్నుముక సంబంధించిన సమస్యలు కనుక్కున్న తర్వాత ఈ ఏవైతే పెరాలసిస్ ద్వారా బాధపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అయితే మనకి దీని ద్వారా కనుక్కున్న వ్యక్తి, దాని ద్వారా మనకి ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి ఎవరంటే మనకి నోలాన్ ఆర్టాగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఫస్ట్ వ్యక్తి, ఇది గుర్తుపెట్టుకోవాలి, నోలాండ్ ఆర్టాగ్. ఓకే, ఇటీవల మనము ఈ కార్టిసెల్ థెరపీ ద్వారా యువన్ టక్కర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం. నెక్సాకార్ 19 ద్వారానేమో మనకి వికే గుప్తా. ఈ న్యూరాలింక్ ద్వారానే మనకు నోలాండ్ ఆర్టాగ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. తొలి వ్యక్తి ఇది మనకి న్యూరాలింక్. ఏం లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన న్యూరాలింక్ ప్రాజెక్ట్ అంటే ఏంది, ఓకే, దాని ద్వారా కోలుకున్న వ్యక్తి ఎవరు, రైట్. నెక్స్ట్ మనకి పెన్సిలిన్ జీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. పెన్సిలిన్ జీ ఇది మనకు ఏపీలోని కాకినాడలో అరబిందో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. ఇది మనకి ఎప్పుడు అంటే ఈ 2024 ఏప్రిల్ నుంచి జూన్ ఈ త్రైమాసికంలో మనకి ఏర్పాటు చేస్తుందట. పెన్సిలిన్ జీ అనేది ఒక ప్లాంట్,
ఓకే, ఇది ఎక్కడ అంటే పిఎల్ఐ పథకంలో భాగంగా. పిఎల్ఐ అంటే ఏంది? ఓకే, పిఎల్ఐ అంటే మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ ప్రొడక్ట్లో భాగంగా మనకి పెన్సిలిన్ జీ అని చెప్పేసి ఏపీలోని కాకినాడ వద్ద అరబిందో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ పెన్సిలిన్ జీ అనేది మనకు చూస్తే మనకి జనరల్గా ఇది యాంటీబయాటిక్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏపీలోని కాకినాడలో అరబిందో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. పెన్సిలిన్ అనేది మనకి పెన్సిలిన్ జీ అనేది యాంటీబయాటిక్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఈ లాస్ట్ ప్లాంట్ మనకి 1990లో క్లోజ్ అయిందంట. 1990లో క్లోజ్ అయిందంట లాస్ట్ ప్లాంట్. ఇది అహ్మదాబాద్ టొరంటో ఫార్మా ఏర్పాటు చేస్తే అది క్లోజ్ అయిందంట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎందుకు క్లోజ్ అయిందంటే చౌకైన చైనా ఉత్పత్తులు అనేవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల అది క్లోజ్ అయిందంట. ఇప్పుడు మనం ఎక్కడ ఓపెన్ చేసుకుంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో అరబిందో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. పెన్సిలిన్ జీ అనేది మనకి యాంటీబయాటిక్ డ్రగ్, రైట్? ఇది ఒక ఔషధం. మరి ఈ పిఎల్ఐ చూస్తే మనకి ప్రొడక్టివ్ లింక్ ఇన్సెంటివ్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా. ఈ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది దేశీయంగా తయారీని ప్రోత్సహించడం. మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంటాయి కదా. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం. అదేవిధంగా భారతీయ ప్లస్ విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఇంకొకటి మీరు ఆన్సర్ చేయండి. ఈ పెన్సిలిన్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? అదేవిధంగా పెన్సిలిన్ని ఏ జీవితో తయారు చేసిండు అంటే వైరస్గా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా, అట్లా, రైట్? నెక్స్ట్ లెన్మెల్డీ వ్యాక్సిన్. ఇది మనకు వ్యాక్సిన్లో చూస్తాం. యాక్చువల్గా అక్కడ మనకి మిస్ అయినట్టున్నది. లెన్మెల్డీ వ్యాక్సిన్ అని చెప్పేసి లెన్మెల్డీ వ్యాక్సిన్ అమెరికా సంస్థ మనకి ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ తయారు చేసింది. ఎంఎల్డీ అంటే మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ అనే జన్యుపర వ్యాధి లోపం. ఇది మెదడు నాడీ వ్యవస్థని ఎంజైమ్ లోపం అంట. దేనికి సంబంధించి అంటే మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ, దీనికి సంబంధించి. ఓకే, ఎంఎల్డి మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ అనే జన్యుపర వ్యాధి లోపం నివారించేందుకు మనకి లెన్మెల్డీ వ్యాక్సిన్ అని చెప్పేసి ఎల్లు ఉంది కదా, క్రోమాటిక్ ల్యూకోడి, ఒకటి వ్యాక్సిన్. నెక్స్ట్ ఈ సరోగసి నిబంధనలో మార్పులు అని చెప్పేసి మనకు అర్థం. ఇక్కడ ఏం చదువుకుంటాం అంటే అది సరోగసి అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశమే కాబట్టి సరోగసి అంటే మనకి అద్దె గర్భం అని చెప్పేసి పిలుస్తాం. ఈ అద్దె గర్భంలో భాగంగా మనకి ఇటీవల మనకి ఏంటంటే సవరణలు చేసారు. ఆ సవరణలు ఏంటి అంటే మనకు 2 సవరణలు ఉన్నాయి. సరోగసిలో సవరణలు, రైట్? అద్దె గర్భం అని చెప్పేసి పిలుస్తాం. అద్దె గర్భం అంటే ఏం లేదు, దాతల యొక్క అండాలు కావచ్చు, శుక్రకణాలు, ఈ రెండింటిని మనకి వేరే వాళ్ళ యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టి ఆ పిల్లల్ని వాళ్ళు పెంచడం జరుగుతుంది. దాన్ని అద్దె గర్భం అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని సరోగసి అంటాం. ఈ సరోగసికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఓకే, ఇష్టపూర్వకంగా చేయడానికి అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అయితే ఈ సరోగసి నిబంధన సవరణలో భాగంగా మనకి కేవలం జంటలకు మాత్రమే వర్తిస్తాడట. ఇక్కడ జంటకు మాత్రమే వర్తిస్తుంది. మరి ఇక్కడ జంట అంటే ఎవరు, రైట్? ఇక్కడ జంట అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి విడాకులు తీసుకున్నా లేకుంటే వితంతు అయిన స్త్రీ సరోగసిని ఎంచుకుంటే కనుక, విడాకులు తీసుకున్న వితంతు స్త్రీ అయినా సరోగసిని కనుక ఎన్నుకుంటే ఖచ్చితంగా సొంత అండం ఉండాలి. ఓకే, అంటే వారిది మాత్రమే అండం అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరికి? వితంతు అయినా లేకుంటే విడాకులు తీసుకున్న స్త్రీ కనుక సరోగసి చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ అండమే ఖచ్చితంగా ఉండాలి. ఇదొకటి. నెక్స్ట్ చూస్తే అవివాహిత మహిళలకు ఏ రకంగా సరోగసి అనేది అనుమతించబడదు. అవివాహిత మహిళలు మరి ఎవరెవరికి వర్తించదు? నెక్స్ట్ అవివాహిత మహిళలకు వర్తించదు. అదేవిధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళకు వర్తించదు. నెక్స్ట్ LGBTQ అని చెప్పేసి పిలుస్తాం కదా, వీళ్ళకు కూడా వీళ్ళ ముగ్గురికి ఏమో కంప్లీట్ సరోగసి అనేది వర్తించదు. వర్తించే వాళ్ళు ఎవరంటే
ఈ విడాకులైన వితంతు అయినా కానీ విడాకులైన వాళ్ళు కానీ ఈ మహిళ కనుక సరోగసిని ఎన్నుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సొంత అండం మాత్రమే తీసుకోవాలి, వేరే వాళ్ళది పని చేయదు అని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు శుక్రకణాలు కావచ్చు, అండాలు కావచ్చు, వేరే వాళ్ళవి కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా సొంత అండం కలిగి ఉండాలి. వీళ్ళకైతే వర్తించదు. ఎల్జిబిటీ కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, అంటే సహజీవనం చేసే వాళ్ళు కానీ, అవివాహితులకు కానీ ఇది సరోగసి అనేది వర్తించదు. ఇది మనకి మార్పులు అంతే. నెక్స్ట్ లెంటివైరల్ వెక్టార్ సాంకేతికత అని చెప్పేసి వార్తల్లో ఉంది. లెంటివైరల్ వెక్టార్ సాంకేతికత. ఈ లెంటివైరల్ వెక్టార్ సాంకేతికత అంటే మనకి వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో దేశంలో తొలిసారి మనుషుల మీద ప్రయోగ పరీక్షలు అయితే నిర్వహించారు. ఇందులో భాగంగా అధిక రక్తస్రావానికి కారణమయ్యే ఈ రోగి మూల కణాల్లో అది ప్రవేశించి మనకి డిఎన్ఏని ప్రభావితం చేస్తాడట. డిఎన్ఏని ప్రభావితం చేస్తుంది. ఇది లెంటివైరల్ వెక్టార్ టెక్నాలజీ అని కనిపెట్టారు. ఇది మనుషుల్లో ఏవైతే అధిక స్రావానికి గురయ్యే ఈ కారణమయ్యే రోగి మూల కణాలు ఉంటాయో, సెల్స్ ఉంటాయో దాని మీద ప్రభావం చూపి ఆ డిఎన్ఏని ప్రభావితం చేసి సరి చేస్తారట. ఇది మనకి టెక్నాలజీ. లెంటివైరల్ వెక్టార్ సాంకేతికత ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటే దానికి సంబంధించి సెట్ చేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. వెక్టార్ సాంకేతికత అంతే. డిఎన్ఏని సరి చేస్తుంది, ఆ కణాలలోకి వెళ్ళి వాటిని సరి చేస్తుంది. నెక్స్ట్ కోవినెట్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. కోవినెట్ ఏంటంటే ఏవైతే ఈ కోవిడ్-19 వైరస్ ఏ విధంగా అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో దానికి సంబంధించి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి మనకి పరిశీలిస్తుంది. ఇది WHO ప్రారంభించిందని చెప్పేసి మనకు గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్-19 వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ స్ప్రెడ్ని మనకి పర్యవేక్షణ కోసం కోవినెట్ అనే ఒక నెట్వర్క్ను ప్రారంభించింది WHO. ఇది మనకి WHO యొక్క 6 రీజనల్ ప్రాంతాల్లో 21 దేశాల్లో 36 ప్రయోగశాలలు, 6 రీజనల్స్, 21 కంట్రీస్, 36 ల్యాబ్స్. అయితే అందులో మనకి ఇండియా నుండి 3 ల్యాబ్లు ఉన్నాయి, 3 ప్లేసులు ఇండియా. ఒకటి CSIR నీరి, ఈ నీరు ఎక్కడ ఉంటుంది మనకంటే ఇది నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నాగపూర్లో ఉంటుంది. ఇక్కడ ఒకటి. రెండో చూస్తే ICMR ఆధ్వర్యంలో, CS ఆధ్వర్యంలో ఏమో నేరి, ICMR ఆధ్వర్యంలో ఏమో మనకి NIV తెలుసు మనకి, పూణే. ఓకే, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని చెప్పేసి పిలుస్తాం, పూణే. మూడో వచ్చేసి మనకి ట్రాన్స్నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్, ఇదేమో పూణే. మనము ఈ కోవినెట్ అనేది కరోనా వైరస్ యొక్క స్ప్రెడ్ని పర్యవేక్షించేందుకు WHO అనేది ఒక నెట్వర్క్ను ఓపెన్ చేస్తుంది. ఆ నెట్వర్క్లో భాగంగా 6 రీజనల్, 21 కంట్రీల్లో భాగంగా 36 ల్యాబ్స్ ఏర్పాటు చేస్తే అందులో ఇండియాలో 3 ఉన్నాయి. ఒకటి CSIR ఆధ్వర్యంలో నీరిలో, రెండోది ICMR ఆధ్వర్యంలో NIVలో, మూడోది ట్రాన్స్నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫరీదాబాద్లో. ఈ 3 సెంటర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్-19 కాబట్టి కోవినెట్ గుర్తుంటుంది. నెక్స్ట్ చూస్తే IVF అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. IVF ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి ఇటీవల మనకి పంజాబ్ పాప్ సింగర్ అయిన మనకి ఈ సిద్ధు మూసేవాల్ ఉన్నారు కదా, సిద్ధు మూసేవాల్ యొక్క తల్లి ఇటీవల అతనికి దాదాపు 40+ ఉంటాయి. సో వాళ్ళ తల్లి మనకి 58 ఇయర్స్లో మనకి IVF చేయించుకున్నారు. ఈ IVF చేయించుకొని మరో బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. అందుకే దీనికి రూల్స్ ఉంటాయి. మళ్ళీ IVFలో భాగంగా కూడా రూల్స్ ఏంటంటే మనకి ఈ IVF చేయించుకోవాలంటే మేల్కి అయితే 55 ఉండాలి, ఫీమేల్కి అయితే 50 ఇయర్స్ ఉండాలి. సరే, ఈమెం చేసింది మరి 8 ఇయర్స్లో ఇంకొక బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. అట్లా ఈ రూల్స్లో అతిక్రమించిందని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది కాబట్టి మనకి ఇది చూసుకోవాలి ఒకసారి.
చరణ్ కౌర్ అని చెప్పేసి, ఆ పేరు ఏంటంటే చరణ్ కౌర్. ఓకే ఓకే మనకి ఐవీఎఫ్ అంటే తెలుసు, అండాన్ని శుక్రకన్ని ఒక ట్యూబ్లో పెట్టేసి దాంట్లో మనకి డెవలప్ అయిన తర్వాత మళ్ళీ బేబీని డెవలప్ చేయడం జరిగింది ల్యాబ్లోనే. అంటే ఐవీఎఫ్లో స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. భారత్లో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021 ప్రకారం మనకి ఐవీఎఫ్ కింద ఏజ్ అనేది ఇంత ఉండాలి. 21 యాక్ట్ అనేది 2021 సంబంధించి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021 ప్రకారం మనకి ఐవీఎఫ్ కింద అర్హత అనేది మేల్ అయితే 55 ఉండాలి, ఫీమేల్ అయితే 50 ఉండాలి. కాబట్టి ఈ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే వివరణ కోరిందంట, అందుకు మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ కేప్ వర్ది. ఇప్పుడు మనకి వైద్యావసరాలు అయిపోయినాయి, ఇప్పుడు మనం వ్యాధులు చూస్తాం. కేప్ వర్ది ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి WHO మలేరియా రహిత దేశంగా ధృవీకరించింది. మలేరియా రహిత దేశం, మలేరియా ఫ్రీ కంట్రీ. ఇది ఆఫ్రికా కంట్రీలో భాగంగా థర్డ్ ఆఫ్రికా కంట్రీ. మరి మలేరియా ఫ్రీ సర్టిఫైడ్ మనకి రైట్. మనం చూస్తే 43 కంట్రీలు ఉన్నాయి ఇప్పటిదాకా మలేరియా ఫ్రీ కంట్రీస్ అనేవి. 43 కంట్రీస్ ప్లస్ 1 టెరిటరీ. టెరిటరీ అంటే ఇక్కడ భూభాగం అంటే ఆ దేశం కావచ్చు కాకపోవచ్చు. ఓకే, 43 కంట్రీలు ఒక టెరిటరీ అని చెప్పేసి మనకి మలేరియా ఫ్రీ కంట్రీస్ అని చెప్పేసి మనకి చూసుకోవాలి. అయితే రీసెంట్గా ఏంటంటే 3 కంట్రీస్ వార్తల్లో ఉన్నాయి రీసెంట్గా. ఇవి బెలీజ్, అజర్బైజాన్, తజకిస్తాన్. ఇవి 3 మనకి వార్తల్లో ఉన్నాయి. ఎప్పుడు అంటే 2023లో భాగంగా ఇవి మలేరియా ఫ్రీ కంట్రీగా మారినాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కేప్ వర్ది WHO ఆమోదం పొందితేనే మలేరియా ఫ్రీ కంట్రీ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే, కుష్టి వ్యాధి చికిత్స కోసం 3 డ్రగ్స్ నియమావళి ఆమోదించిందట. కుష్టి వ్యాధి ఓకే, ఈ కుష్టి వ్యాధి చికిత్స కోసం 3 డ్రగ్ నియమావళిని ఆమోదించిందట. కుష్టి వ్యాధి మనకి మైకోబ్యాక్టీరియా లెప్రసీ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి కారణం మైకోబ్యాక్టీరియా లెప్రసీ. ఈ మైకోబ్యాక్టీరియా లెప్రసీ అనేది దీనికి కారణం కుష్టి వ్యాధికి. అయితే మనకి 2027 కల్లా ఎలిమినేషన్ టార్గెట్ అయితే ఉంది, అంటే 2027 కల్లా మనం తొలగించుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. ఈ 3 డ్రగ్ నియమాల ఆమోదం ఏంటంటే ఒకటి డాప్సోన్, రెండవది రిఫాంపిసిన్, మూడవది క్లోఫాజిమిన్. ఇవి మనకి 3 డ్రగ్ నియమావళి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డాప్సోన్, రిఫాంపిసిన్, ఓకే, క్లోఫాజిమిన్, ఇవి 3 అంతే. నెక్స్ట్ వెస్టర్న్ ఈక్విన్ ఎన్సిఫాలిటిస్ వైరస్. వెస్టర్న్ ఈక్విన్ ఎన్సిఫాలిటిస్ వైరస్ అనేది మనకి అర్జెంటీనాలో ఫస్ట్ టైం కేసు మనకి వచ్చిందట. ఇది ఒక వైరస్ వ్యాధి, అర్జెంటీనా గుర్తించారు. ఇది మనకి అరుదైన వైరల్ డిసీజ్ అంట. ఓకే, అరుదైన వైరల్ డిసీజ్ మానవులకి, అశ్వాలకి ప్రభావితం చేస్తాడు, అంటే గుర్రాలకి చేస్తాడు. అది మనకి క్యూలెక్స్ దోమ వల్ల వ్యాప్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది క్యూలెక్స్ దోమ. ఓకే, మీరు ఆన్సర్ చేయండి. బోధకాలు అనే వ్యాధి మనకి ఏ వ్యాధి కారకం అని చెప్పేసి చెప్పండి. బోధకాలు దేనివల్ల వస్తుంది? బోధకాలు ఎట్లా
రైట్. నెక్స్ట్ వ్యాధి ఎక్స్ అనేది మనకి వార్తల్లో ఉంది. ఇది ఒక టర్మినాలజీ మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాధి ఎక్స్ అని చెప్పేసి వ్యాధి పేరు కాదు, వ్యాధి ఎక్స్. వ్యాధి ఎక్స్ టర్మినాలజీ మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే, మనం ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది. మహమ్మారి అనే పదం యూజ్ చేయడం కోసం దీన్ని వ్యాధి ఎక్స్గా మనం వాడుతున్నాం. అయితే ఈ డిసీజ్ ఎక్స్పై పోరాటం చేయడానికి మనకి దీన్ని పోరాటం చేయడానికి ఒప్పందంపై WHO ఏం చేసిందంటే ప్రపంచ దేశాలను సంతకం కోసం ఆహ్వానించింది. కాబట్టి వ్యాధి ఎక్స్ అనే ఒక వర్డ్ని టర్మినాలజీ యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఒక లేబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే మహమ్మారి అని చెప్పడానికి ఒక లేబుల్గా వ్యాధి ఎక్స్ అని చెప్పేసి పిలుస్తుంది. ఎందుకు వార్తలో ఉందంటే WHO మనకి ప్రపంచ దేశాలని దీని మీద పోరాడడానికి, మహమ్మారి మీద పోరాడడానికి, అంటే ఫ్యూచర్లో ఇంకొక మహమ్మారి రావచ్చు. ఇప్పుడు COVID-19 వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో రావచ్చు. దీని మీద పోరాటం చేయడానికి ప్రపంచ దేశాలు సంతకం కోసం అయితే WHO కోరింది. సో అందుకు మనకి వ్యాధి ఎక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ వ్యాధి ఎక్స్ అంటే ఒక లేబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ పదం మనకి 2017లో తొలిసారి ఉపయోగించడం జరిగింది. 2017లో ఇదొకటి. నెక్స్ట్ COVID-19 యొక్క వ్యాధి ఎక్స్ అయితే ఇంకా నెక్స్ట్ కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లా WHO అయితే ఏం చేసిందంటే హెచ్చరించి. సో WHO హెచ్చరిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వ్యాధి ఎక్స్ అనేది. సో RNA వైరస్తో కూడిన ఈ జినోటిక్ వ్యాధి కావచ్చు, లేకుంటే ఇంకా COVID-19 కంటే ఎక్కువ ఎఫెక్ట్ కూడా చేయవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మహమ్మారిని సూచించడానికి ఒక లేబుల్గా వాడింది WHO వ్యాధి ఎక్స్ అని చెప్పేసి, అంతే. ఎప్పుడు ఫస్ట్ టైం అంటే 2017. నెక్స్ట్ క్యాండిడా ఆరిస్. క్యాండిడా ఆరిస్ అనేది ప్రాణాంతక ఫంగల్ వైరస్. ఇది క్యాండిడా ఆరిస్, ఇది ఫంగి వైరస్. ఓకే, యుఎస్ఏలో విజృంభిస్తుందట, మనకి వార్తల్లో ఉంది. యుఎస్ఏలో క్యాండిడా వైరస్, ఇది ఫంగి వైరస్, అదేవిధంగా యుఎస్ఏలో విజృంభిస్తుంది, అంతే. నెక్స్ట్ బుబోనిక్ ప్లేగు. బుబోనిక్ ప్లేగు అని చెప్పేసి వార్తల్లో ఉంది. బుబోనిక్ అంటే ఇక్కడ మనము తెలుగులో శోషరస గ్రంథులు అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ వ్యాధి మనకి ఫస్ట్ దీన్ని బ్లాక్ డెత్గా పిలుస్తున్నాం. బ్లాక్ డెత్గా ఫేమస్ అట. బ్లాక్ డెత్గా ఫేమస్. ఇది మనకి యుఎస్ఏలో కనుక్కున్నాం. పెంపుడు పిల్లి ద్వారా వస్తుందట. పెంపుడు పిల్లి ద్వారా. ఈ బుబోనిక్ అంటే మనకి శోషరస గ్రంథులు అని చెప్పేసి పిలుస్తున్నాం కదా, దాని నుంచి ఈ నేమ్ అయితే వచ్చింది. కాజ్ బై బ్యాక్టీరియా మనకి మెర్సీనియా ఫెస్టిన్, ఇది ఇంపార్టెంట్. మెర్సీనియా ఫెస్టిన్. ఓకే, మెర్సీనియా ఫెస్టిన్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఏది బుబోనిక్ ప్లేగు అని చెప్పేసి దీన్ని బ్లాక్ డెత్గా పిలుస్తున్నాం. యుఎస్ఏలో విజృంభిస్తుంది. క్యాండిడా ఆరిస్ కూడా యుఎస్ఏలోనే, ఇది కూడా యుఎస్ఏలోనే బుబోనిక్ ప్లేగు అని చెప్పేసి. ఇది జనరల్గా మనకి అప్పుడు మధ్యయుగం కాలంలో ఎక్కువ మంది దీనివల్ల మరణించడం జరిగిందట. దీని వ్యాప్తి ఎట్లా అంటే ఎలుకల ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతాడు. చూడండి, పెంపుడు పిల్లి ద్వారా సోకింది, వ్యాప్తి ఏమో ఎలుకల ద్వారా వస్తుంది. ఓకే, అంటువ్యాధి, కానీ అది హ్యూమన్ టు హ్యూమన్ రాకపోవచ్చు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ రోడమైన్ బి అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది ఒక క్యాన్సర్ ఏజెంట్ కారకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. రోడమైన్ బి ఏంది? క్యాన్సర్ ఏజెంట్ కారకం. ఏంటంటే మనం బయట చూస్తూ ఉంటాం, మన పింక్ కలర్లో పీచు మిఠాయి అని చెప్పేసి పిలుస్తాం, దూది మిఠాయి అని చెప్పేసి. ఆ దూది మిఠాయిలో భాగంగా మనకి ఆ కలర్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ పొడిని మనము జనరల్గా అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, కానీ వాటర్లో కలిపేసరికి ఎట్లా అవుతుందంటే పింక్ కలర్లోకి మారుతుంది. అట్లా ఆ రంగు కారకం, రంగు ఏజెంట్ అనేది అది క్యాన్సర్ కారకానికి గురయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చెన్నై స్టాల్స్లో గుర్తించారు. ఇది నిషేధం విధించడం జరిగింది. చెన్నై స్టాల్స్ గుర్తించి నిషేధం అయితే విధించడం జరిగింది. దీన్ని అంటే రోడమైన్ బి అనే ఇక రంగు ఏజెంట్ కారకం. సో అందుకు మనకు వార్తల్లో ఉంది, అంతే. అందుకే ఈ పీచు మిఠాయిలు బయట ఇట్లాంటివన్నీ మనము ఈ రంగు కలర్లు కలిపి ఏవైనా మనం తీసుకోకుండా చాలా బెటర్. ఎందుకంటే ఎక్కువ క్యాన్సర్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాజెస్. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని చెప్పేసి ఇంకొకటి వార్తల్లో ఉంది. కర్ణాటకలో విజృంభిస్తుంది క్యాసనూర్. ఓకే, ఇది మనకు
కారకం ఏంటంటే క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ అనేది ఫ్లావివిరిడే కుటుంబం అంట. ఇది వైరస్, ఇది ఫ్లావివిరిడే కుటుంబం అని చెప్పేసి, అంటే వైరస్లకి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, అట్లా మనం డివైడ్ చేసుకుంటాం. అట్లా 1957లో మన కర్ణాటకలో క్యాస్నూర్ ఫారెస్ట్లో మొదటిసారి కోతిలో వైరస్ను గుర్తించడం వల్ల దీనికి క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ అని చెప్పేసి పేరు పెట్టేసిండు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 1957లో కర్ణాటకలో క్యాస్నూర్ ఫారెస్ట్లో గుర్తించారు. దేందులో అంటే కోతిలో. సో అందుకోసం దీన్ని క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్, ఇది మనకి వ్యాప్తి ఎట్లా అవుతుందంటే జెనోటిక్, అంటే ఇన్ఫెక్టెడ్ ఎనిమల్ నుంచి మనకి ఈ పేలు ద్వారా కూడా వస్తుందంట, అంటే మంకీ నుంచి. అట్లా హ్యూమన్ టు హ్యూమన్ ఎటువంటి ఆధారాలు అయితే లేవు, అంటే మనిషి నుంచి మనిషికి ప్రభావితం అయ్యే ఆధారాలు లేవు. కాకపోతే లక్షణాలు మనకి జ్వరం కానీ లేకుంటే రక్తస్రావం కానీ, వ్యాక్సిన్ అందుబాటులో ఉందంట దీనికి. సో చికిత్స కూడా మనకి నిర్దిష్ట చికిత్స అనేది ఏం లేదు, కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స అయితే చేస్తారట. ఎగ్జాక్ట్గా ఇదే చికిత్స అనేది ఏం లేదు, కాకపోతే వ్యాక్సిన్ కూడా ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ కర్ణాటక ఫ్లావివిరిడే కుటుంబం. 1957లో కర్ణాటక క్యాస్నూర్ ఫారెస్ట్లో కనుక్కున్నాం, కోతిలో. అదొకటి. నెక్స్ట్ అంటార్కిటికా ఖండంలో తొలిసారి బర్డ్ ఫ్లూ. చూడండి, అంటార్కిటికా ఖండంలో తొలిసారి బర్డ్ ఫ్లూ అంటే మనం H1N1 అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడ అంటే అంటార్కిటికా ఖండంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ H5N1 అనేది జనరల్గా మనము ఎప్పుడు అంటే WHO మనకి 1996లో చైనాలో గుర్తించింది. ఇండియాలో అయితే 2006 మహారాష్ట్రలో గుర్తించినాం మనం ఇండియాలో. నెక్స్ట్ పిట్టకోసిస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక వ్యాధి పిట్టకోసిస్, దీన్ని మనం ప్యారెట్ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. ప్యారెట్ ఫీవర్. ఓకే, ఇది కారకజీవి క్లామిడియా పిట్టాసి. సంక్రమణ మనకి పౌల్ట్రీ, అడవి లేదా పెంపుడు పక్షుల నుంచి, వీటి నుండి స్రావాలు లేదా కరవడం ద్వారా వస్తుందట పిట్టకోసిస్. ఇట్లా ఈ కోళ్ళు సంబంధించి కానీ పెంపుడు జంతువులు కావచ్చు, ఇంకా అడవి జంతువులు కావచ్చు, ఇట్లాంటి వల్ల వస్తుందట. మనకి మనిషి నుంచి మనిషికి అయితే ఎలాంటి ఆధారాలు లేవు, బట్ పాసిబిలిటీ ఉందట పిట్టకోసిస్ అనేది. లక్షణాలు మనకి ఎక్కువ శ్వాసకోశ వ్యాధి వాటికి సంబంధించింది. శ్వాసకోశం అంటే ఊపిరితిత్తులకు సంబంధించి. ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ ఐరోపా. పిట్టకోసిస్. ఓకే, ఇది మనకి పిట్టకోసిస్ గురించి. నెక్స్ట్ యౌండే డిక్లరేషన్, ఇంకొకటి వార్తల్లో ఉంది, ఈ యౌండే డిక్లరేషన్ అని చెప్పేసి. యౌండే డిక్లరేషన్ అనేది కామెరూన్ దేశం యొక్క యౌండేలో 11 ఆఫ్రికా దేశాల ఆరోగ్య మంత్రులు సమావేశం చేసుకున్నారు. దేనికోసం అంటే మలేరియా నివారణ లక్ష్యం కోసం. కామెరూన్ దేశంలోని యౌండేలో ఆరోగ్య మంత్రుల సమావేశం దేనికోసం అంటే ఇటీవల మనకి యౌండే డిక్లరేషన్ వార్తల్లో ఉంది. దేనికి సంబంధించిన అంశం అంటే మలేరియా నివారణ లక్ష్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మలేరియా నివారణ లక్ష్యం, అంతే. రైట్, ఓకే. లాస్ట్ అంశం మనకి పెరు డెంగ్యూ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అంటే డెంగ్యూ కారణంగా మనకి పెరు దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. డెంగ్యూ కారణంగా మనకి పెరు దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో అందుకు వార్తలో ఉంది డెంగ్యూ జనరల్గా రీసెంట్గా మనకి వార్తల్లో ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2023లో కూడా వోల్బ్యాకియా దోమలు అని చెప్పేసి ఫస్ట్ జీనోమ్ సీక్వెన్సీ బీటీ గౌడ్ మెడికల్ కాలేజ్ పూణేలో భాగంగా జీనోమ్ సీక్వెన్సీ మనం చేసుకున్నాం డెంగ్యూకి సంబంధించి. DNA వ్యాక్సిన్ మనకి నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్ బెంగళూరులో చేయడం జరిగింది. DNA వ్యాక్సిన్ ఇవన్నీ మనకి తలో ఉంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది డెంగ్యూ కారణంగా పెరు దేశం అనేది హెల్త్ ఎమర్జెన్సీ విధించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఓకే, ఇవి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ చాలా, అంటే క్లాసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మనకి మెయిన్గా ఏపీఎస్సీ గ్రూప్ 2
మెయిన్స్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ. సో మనకి టీఎస్పీఎస్సికి సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్లో భాగం కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది. తక్కువ ఉన్నప్పటికీ అంశాలు ప్రతిదీ కరెంట్ అఫైర్సే కాబట్టి మనం అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ మనము ఏప్రిల్ సంబంధించి కావచ్చు, మే సంబంధించినవి కావచ్చు, మంత్లీ వైజ్ లేదా 2 మంత్స్కి ఇవన్నీ మనం మళ్ళీ రౌండప్ చేసుకున్నాం ఏప్రిల్ మే. ఇప్పటికైతే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాదాపు మనం సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ చూస్తే మనకి ఎన్విరాన్మెంట్ అని, పర్సన్స్ ఇన్ న్యూస్ అని ఇవన్నీ మనకి ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి ఎక్కువ అంశాలు. సో దీంతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ మనకి 3 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్గా మనం చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనం సైన్స్ ఆవిష్కరణలు, వైద్య ఆవిష్కరణలు, వ్యాధులు, లాస్ట్ క్లాస్లో మనం ఏఐ అని చెప్పేసి ఐఐటీస్, అదేవిధంగా వ్యాక్సిన్స్ అందులో దాంతో ముందు మన సైనిక విన్యాసాలని అది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతకుముందు డిఫెన్స్, దానికి ముందు స్పేస్, ఇవన్నీ ఎక్కువ అంశాలు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలే మనకి చూడడం జరిగింది. ఓకే, ఇది మనకి ఈ 3 మంత్స్ రౌండప్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనము ఎన్విరాన్మెంట్ అంశాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.